పీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలండి. ప్రస్తుతం మనం ఈరోజైతే మరి ఒక నూతన మినికిట్ రకాన్ని సాగు చేయడం జరిగింది. దాని గురించి మీకు ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోను పూర్తి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీని యొక్క దిగుబడి కానీ దీని యొక్క సంబంధించిన డిసీజులు కానీ పూర్తి సమాచారం మీకు వివరించడం జరుగుతుంది. అందుకోసం రైతు మిత్రులు కంపల్సరీ ప్రతి వీడియోను పూర్తి చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుసుకోండి. అయితే మనం శాస్త్రవేత్తలు రకరకాలుగా ప్రతి సంవత్సరం చాలా రకాల మినికిట్లను తయారు చేయడం జరుగుతుంది. ఎందుకోసం అనంటే రైతు అనే వ్యక్తి డెవలప్ కావాలనంటే శాస్త్రవేత్తల మీదనే ఆధారపడి ఉండడం జరిగింది. శాస్త్రవేత్తలు ఈ నూతన వంగడాలను అభివృద్ధి చేసి అంటే మనకు దిగుబడిలో కనీసం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము దాదాపుగా ఒక ఎకరాకు 50 నుండి 60 క్వింటాల దిగుబడి వచ్చినప్పుడే మనకు పెట్టుబడుల ఖర్చులు కానీ మిగతా రకాల ఖర్చులకు సంబంధించి అన్నీ మనకు వెళ్ళినప్పుడే కనీసం ఒక రైతుకు ఒక ఎకరాకు ఒక సుమారు 50 నుండి 60 వేల రూపాయలు మనకు మిగులుబాటుగా ఉన్నప్పుడే మనకు ఇది దిగుబడి అనేది సాధించాలన్న ఉద్దేశంతో మనకు శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా పరిశోధనలు చేస్తూ మంచి మంచి నూతన మినికిట్ రకాలను తీసుకొని రావడం జరుగుతుంది. అందుకోసమే మనకు ఉన్న సంత 4 ఎకరాలలో రకరకాల మినికిట్లను సాగు చేయడం, వాటి యొక్క వ్యత్యాసాలను గ్రహించడం చేసుకుంటూ మన దగ్గర ఉన్న రైతులకు కూడా తెలియచేయడం జరుగుతుంది. అయితే మనం రాజేంద్ర నగర్లోని పరిశోధన స్థానం నుండి RNR 35008ను తీసుకొని రావడం జరిగింది. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే ఈ వేసంగిలో దీన్ని నాటు వేయడం జరిగింది. ఇప్పుడు దీని పంటకాలం వచ్చేసి సుమారు 120 రోజులండి. తక్కువ రోజుల పంటకాలం. మనం నీటి సమస్య ఉన్నవారు కూడా నాటుకోవచ్చు, అధిక నీరు ఉన్నవారు కూడా నాటుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి రావాలంటే RNR 35008ను వాడుకోవచ్చండి. ఎందుకనంటే మేము వర్షాకాలంలో ఒక 10 గుంటలు సాగు చేసినప్పుడు గుంటాకు క్వింటల్ చొప్పున దిగుబడి రావడం జరిగింది. అది గ్రహించే మనం ఇప్పుడు ఈసారి వేసంగిలో ఒక 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కంకి మిగతా రకాలను మనము పోల్చుకున్నప్పుడు వేసంగిలో మనకు ప్రధానంగా విత్తనాలను వెన్నుకున్నప్పుడు ప్రధానంగా మనకు వేసంగిలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి తీవ్రతను తట్టుకోవాలి, అగ్గి తెగులను తట్టుకోవాలి, మొగిపురుగు సమస్యను తట్టుకోవాలి, మెడ విరుపు సమస్యను తట్టుకోవాలి, అదేవిధంగా దోమ సమస్యను కూడా తట్టుకోవాలి. అంటే ఇలా చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాలను మనం ఎన్నుకున్నప్పుడు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. పక్కల్ల బొక్కల్ల రెక్కలను సక్కంగా మోసేవు మొక్కల్ల పరువముచ్చి సేను వంగి పైరు కాపు మేలు పొంగి. అంటే 2026 మనం వేసంగిలో ఈ RNR 35008ను సాగు చేయడం జరిగింది. ఒక 2 ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది. మీరు ఫీల్డ్ను చూడవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. గంటకు వచ్చేసి ఒక్కొక్క గంటకు సుమారుగా 25 నుండి 35 పిలకల మధ్యలో కంపల్సరీ ప్రతి గంటకు కంకులు రావడం జరిగింది. అయితే మనకు ఇలా పిలికలు రావడం, అధిక సంఖ్యలో గింజలు గొలుసు అనేది పొడవ ఉండడం వలన దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. అన్ని రకాల డిసీజులను సమర్థవంతంగా తట్టుకోవడం జరిగింది. అడుగుపాటు మందులు మనం మొదటి 3 సార్లు మనం వేసుకోవడం జరిగింది. ఫస్ట్ సారి ఎకరాకు వచ్చేసి 25 కిలోల నత్రజని, 25 కిలోల పొటాషు, 25 కిలోల DAP, మళ్ళీ రెండవసారి అడుగుపాటు మందుగా 25 కిలోల యూరియా, 25 కిలోల 28 గ్రోమోర్ వారిది. అదేవిధంగా మళ్ళీ మూడోసారి 25 కిలోల నత్రజని, 25 కిలోల పొటాష్. కంపల్సరీ ప్రతి రైతు పొటాష్ వాడేటప్పుడే మనకు గింజ నాణ్యత అనేది ఉండి తూకంలో మనకు బరువు రావడం జరుగుతుంది. మన పొటాష్ కాస్ట్ ఎక్కువ ఉందని చాలామంది రైతులు పొటాష్ వాడడం లేదండి. పొటాష్ వాడినప్పుడే ఏ వరి రకాలైనా కానీ కనీసం మీరు అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ మనకు వేటు ద్వారా మనకు దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. ఇదే విధంగా దీనికి అగ్గి తెగులు సమస్య కానీ, మెడవిరుపు సమస్య కానీ, దోమ సమస్య కానీ ఎటువంటి డెఫిషియన్సీ లేదండి. అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత.
ఏకపాటుగా మనము ఒకేసారి మందు పిచికారీ చేయడం జరిగింది. అందులో మీకు పదే సార్లు చెప్పుకుంటూనే వస్తున్నానండి, అగ్రోమిక్ మ్యాక్స్ ప్రతి రైతు వాడాలని. అగ్రోమిక్ మ్యాక్స్ ప్లస్ దాంతోపాటు నిచినో కంపెనీ వారి మెల్ట్ వాడడం జరిగింది. అదేవిధంగా నిచినో కంపెనీ వారిది బైఫెత్రిన్ 10ECని పురుగు నివారణ కోసం మనం వాడింది. చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఈ విధంగా మనం తెగులు సమస్యలు, పురుగు సమస్యలు, రకరకాల మనకు డిసీలు వచ్చే దోమ సమస్యలను ఇవన్నిటిని తట్టుకునే రకాలను ఎన్నుకున్నప్పుడు మనకు వేసంగిలో ప్రధానంగా ఫీల్డ్ కూడా హైట్ పెరగడం వలన గాలి దుమారాలు కంపల్సరీ రావడం జరుగుతుంది. గాలి దుమారాలు వచ్చినప్పుడు పొలం అడ్డం పడిపోవడం. ఇది సుమారు ఎంత ఉంటుందంటే 90 సెంటీమీటర్లు మాత్రమే ఉండడం జరిగింది. పొలం కూడా మనకు ఎటువంటి గాలి దుమారం వచ్చినా కానీ ఫీల్డ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డం పడేదండి. అటువంటి రకాలను మనం ఎంచుకొని మంచి దిగుబడిని కోరాలనుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి మీకు ధన్యవాదాలు. మా వీడియో కనుక నచ్చితే 10 మంది రైతులకు తెలియజేయండి. మరియు మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా కానీ ఈ సమాచారం కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియవచ్చు. స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మా లక్ష్యం ఏంటంటే మంచి విత్తనాలను, మినికిట్ రకాలను తీసుకొని వచ్చి దాని మీద పూర్తి పరిశోధన చేసిన తర్వాతనే ఎకరాల కొద్ది సాగు చేసి నాణ్యమైన విత్తనాన్ని రైతు స్థాయిలోనే మనం అందించడంగా మా లక్ష్యంగా పెట్టుకునేది. ఇది ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. మీరు విత్తనాల కొరకు సంప్రదించవలసినట్లయితే 9866668238 స్క్రోల్ పైన వస్తున్న ఈ నెంబర్కు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు.